సో, ఈరోజు మార్కెట్ చూసుకుంటే నష్టాలతోని గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అయితే అదే విధంగా నష్టాలైతే కంప్లీట్ నష్టాల్లోనే ముగిసిందని చెప్పాలి. ముఖ్యంగా చూస్తుంటే న్యూస్ మనకు ట్రంప్ ఇచ్చిన ఇంతకుముందు మనం చెప్పినట్టు ట్రంప్ ఇచ్చిన ఒక్క మాట స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్ అయింది. ఇంచుమించు 8,00,000 కోట్లు అయితే ఆవిరైపోవడం జరిగింది. ముఖ్యంగా ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే మార్నింగ్ స్టార్ట్ అయిన మార్కెట్ తర్వాత అంటే ఎంఓయూ రద్దయిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది రద్దయింది కాబట్టి ఖచ్చితంగా యుద్ధం మళ్ళీ మొదటికొచ్చింది. దాని యొక్క ప్రభావం అయితే మార్కెట్‌ల పైన ఉంటుంది. తర్వాత ముడి చమురు పైన ఉంటుందని చెప్పేసి కూడా అంటే మా ఇన్వెస్టర్‌ల సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా దెబ్బతిందని చెప్పాలి. సో, ముఖ్యంగా మెయిన్ మార్కెట్ పడిపోవడానికి మెయిన్ కారణాలు మనం ఒకసారి చూసి అబ్జర్వ్ చేస్తే అంటే మెయిన్ ఎంఓయూ రద్దయిందనేది ఒకటి. తర్వాత అంటే యుద్ధం మళ్ళీ మొదటికొస్తుంది. కాల్పిన విరమణ ఏదైతే ఉందో అది క్యాన్సెల్ అయిపోయింది కాబట్టి అంటే ట్రంప్ గూడా మళ్ళీ ఈరోజు మేము యుద్ధం ప్రకటిస్తున్నామని జెప్పేసి ఇరాన్ పైన చెప్పడం అనేది స్టేట్మెంటు మార్కెట్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంది. దాంతోని ఇంకో సెకండ్ కారణం చూసుకుంటే ముడి చమురు ఏదైతే ఉందో ఒక్కసారిగా మళ్ళీ పెరగడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ముడి చమురు ఏదైతే స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఏ విధంగా అయితే మూసుకొని ఉంటుందో ఆల్రెడీ బ్లాస్ట్‌లు అయితే జరుగుతున్నాయి. సో, దాని ప్రభావం అయితే మార్కెట్ పైన ఉంది. ముడి చమురు పైన కూడా ఉంది అనేసి మనకు న్యూస్ రావడంతో 78 పాయింట్ అంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే వెళ్ళడం జరిగింది. సో, ఆ విధంగా ఇంకొక కారణం చెప్పొచ్చు. తర్వాత అంటే ప్రపంచ మార్కెట్‌లు ముఖ్యంగా నాస్డాక్ గాని, తర్వాత యూఎస్ మార్కెట్‌లు ఏ విధంగా ఉన్నాయో అవి భారీగా పతనం అవ్వడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది కూడా మెయిన్ కారణం అని చెప్పొచ్చు. తర్వాత చూసుకుంటే రూపాయి పతనం అనేది కూడా మార్కెట్ పడిపోవడానికి మెయిన్ కారణం. ఓవరాల్‌గా మిడిల్ ఈస్ట్ యొక్క ప్రభావాలు అంటే అమెరికా కంటే ఏఐకి సంబంధించిన ఐటీ స్టాక్స్ కూడా భారీగా పడిపోవడం. ఓవరాల్‌గా అన్ని ఎఫెక్ట్ చూపైతే మార్కెట్‌నైతే 8,00,000 కోట్లు అయితే ఆవిరైపోవడం జరిగింది. సో, మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ అయితే ఈరోజు దెబ్బతీసింది. ఏమి ఈవెంట్లు లేవు, అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పేసి మార్కెట్‌లో అనుకున్నారు. కాకపోతే ఈరోజు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఒక్కసారిగా స్టాక్ మార్కెట్‌ని అయితే షేక్ చేసిందని చెప్పాలి. అంటే ఇంచుమించు స్టార్ట్ అయిన వెంటనే ఒక 1000 పాయింట్లు డౌన్ అవ్వడం సెన్సెక్స్ అనేది ఒక భారీ దెబ్బ. అదేవిధంగా ఆ ఒడిదుడుకులు అనేవి కంటిన్యూ అయిపోయినాయి. ఓవరాల్‌గా మార్కెట్ క్లోజింగ్ కూడా ఇంచుమించు నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంచుమించు ఈరోజు మార్కెట్ చూసుకుంటే అంటే చాలా 8,00,000 కోట్లు అనేది మనం చాలా పెద్ద విషయము. ముఖ్యంగా క్లోజింగ్ వచ్చేసి చూసుకుంటే 78,180 ధర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 23,882 అంటే 24,000 మార్క్ ఏదైతే ఉందో అది దిగువన వెళ్ళిపోవడం జరిగింది. చూడాలి మళ్ళీ పుంజుకుంటుందా మార్కెట్‌లో అంటే ట్రంప్ ఇచ్చిన ఈరోజు నైట్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మార్కెట్ పైన చాలా భారీగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. రేపు మార్నింగ్ నిఫ్టీ ఇండికేషన్ ఏ విధంగా ఉంటుందనేసి చూడాలి. మాక్సిమం ఎక్స్పర్ట్‌లు చెప్పేదంటే మార్కెట్ అయితే ఖచ్చితంగా గ్యాప్ డౌన్‌తోనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో, మార్కెట్‌లో అయితే ప్రెజెంట్ బాగా ఒడిదుడుకున్నాయి. ట్రేడింగ్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గానీ, ఎఫ్ఎన్ఓ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు.